హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ పోర్టల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి జాబ్ వేకెన్సీని తీసుకొచ్చాను. ఇండియా పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2026. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్లో ఇంట్రెస్ట్ ఉన్నారో తప్పకుండా అప్లై చేసుకోండి. 10th పాస్ అయితే సరిపోతుంది. దీనికి ఎలిజిబుల్ వచ్చేసి దీనికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు, మెరిట్ బేస్డ్ ఉంటుంది. 10,000 to 29,000 పర్ మంత్ బేస్డ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. 28,740+ వేకెన్సీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద ఇండియా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు, మన ఇండియా పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ డేట్స్ కూడా వచ్చాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. ఇండియా పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ రిలీజ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ థౌజండ్స్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్ అంటే జీడిఎస్ వేకెన్సీస్ అక్రాస్ ద కంట్రీ. ఓకేనా, ఇక్కడ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. సెక్యులర్ కెరీర్ ఉంటుంది, గుడ్ శాలరీ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ వర్క్ లొకేషన్స్ ఉంటుంది రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో. ఓకేనా, మీకు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ జీడిఎస్ వచ్చేసి 28,740 వేకెన్సీస్, చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎవరైతే 10th పాస్ అయిన వాళ్ళో తప్పకుండా అప్లై చేసుకోండి. ఇది మెరిట్ బేస్డ్. కానీ ఎప్పుడే అప్లికేషన్ వచ్చేసి 20 Jan అంటే రేపటి నుంచి, ఈ రోజు నుంచి స్టార్ట్ అండ్ ఎండ్స్ అట్ 5th Feb. సో ఇంకా 15 days ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, డోంట్ మిస్ ఇట్. ఎందుకంటే ఇది ఓన్లీ మెరిట్ బేస్డ్ ప్లస్ త్వరగా మార్చ్ ఆర్ ఏప్రిల్లోనే మీకు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఇండియా పోస్ట్ జీడిఎస్ అంటే ఏందో మనకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. ఇట్ ఇంక్లూడ్స్ రోల్స్ లైక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ BPM, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ABPM అండ్ డక్ సేవక్. సో ఇవి ఉంటుంది. అంటే డెలివరింగ్ మెయిల్స్, ఏమైనా మెయిల్స్ ఉన్నా, అసిస్టింగ్ ఇన్ పోస్టల్ బ్రాంచ్ ఆపరేషన్స్, కస్టమర్ సర్వీస్, ఇవి ఉంటాయన్నమాట. పోర్టల్ టాస్క్స్ ఉంటాయి. సో ఇక్కడ టోటల్ వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు 28,000+ వేకెన్సీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద కంట్రీ. అండ్ ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ వచ్చేసి Jan. ఇక్కడ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది 20 Jan అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 5th. ఇక్కడ ఇచ్చారు చూడు, మెరిట్ లిస్ట్ డిక్లరేషన్ రిజల్ట్స్ వచ్చేసి మార్చ్ ఆర్ ఏప్రిల్ ఎక్స్పెక్టెడ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ రిజల్ట్స్ అనేది తొందరగా ఇస్తారు, ఇయర్స్ ఉండదు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు తెలిసింది 10th పాస్ అయితే సరిపోతుంది. కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మన లోకల్ లాంగ్వేజ్ మాట్లాడగలిగితే అనర్గలంగా, కొద్దిగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు. ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్లో కొద్దిగా పాస్ అయ్యే సబ్జెక్ట్స్ ఉంటే బాగుంటుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 అండ్ మ్యాక్సిమం వచ్చేసి 40. సో ఇక్కడ రిలాక్సేషన్స్ మనకి తెలిసిన SC ST వాళ్ళకి 5 years రిలాక్సేషన్, OBC వాళ్ళకి 3 years, PWD వాళ్ళకి 10 years రిలాక్సేషన్ ఉంది యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ లాగా. అండ్ ఇక్కడ శాలరీ అండ్ బెనిఫిట్స్ ఏంటి? శాలరీ అండ్ బెనిఫిట్స్ అంటే పోస్ట్ మాస్టర్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసి 12,000 నుంచి 29,000 పర్ మంత్ ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసి 10 to 24,000 పర్ మంత్ ఉంటుంది. డాక్ సేవకు వచ్చేసి 10 to 24,470 పర్ మంత్ ఉంటుంది. ఎందుకంటే DNS అలవెన్స్, DA అండ్ అన్నీ కల్పిస్తాను మీకు బెనిఫిట్స్. యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుంది, DA బెనిఫిట్స్ ఉంటుంది అండ్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ లిస్ట్ ఓన్లీ, నో ఎగ్జామ్, ఏది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇక్కడ ఎట్లుంటుంది అంటే షార్ట్ లిస్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ 10th class మార్క్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇఫ్ అప్లికబుల్. నో రిటర్న్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఈజ్ కండక్టెడ్ ఫర్ GDS పోస్ట్. విన్నారు కదా? అండ్ హౌ టు అప్లై స్టెప్ బై స్టెప్. ఇక్కడ అఫీషియల్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ లింక్ ఉంది. ఈ లింక్ అప్లై చేసినప్పుడు నెక్స్ట్ వెబ్సైట్ వేరే వెబ్సైట్కి వెళ్తుంది. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవాల్సిందిగా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాలి మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్తో. అండ్ ఇక్కడ ఫిల్ ఇన్ పర్సనల్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ పర్సనల్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మొత్తం మీకు ఇవ్వాల్సి ఉంటుంది. అప్లోడ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. వాళ్ళు అడిగిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీరు ఇవ్వాల్సి ఉంది. అండ్ స్కాన్ డాక్యుమెంట్స్ ఏవైనా సరే. పే ద అప్లికేషన్ ఫీ ఇఫ్ ఎలిజిబుల్. అక్కడ అప్లికేషన్ ఫీ ఇక్కడ కట్టాల్సి ఉంటుంది మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే. అండ్ సబ్మిట్ ద ఫామ్ అండ్ డౌన్లోడ్ ద అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఫర్ ద ఫ్యూచర్ యూస్.
ఓకేనా, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళకి వచ్చి 100, మిగతా ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ జెండర్ వాళ్ళకి ఫీ అనేది లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. కీ పాయింట్స్ టు రిమెంబర్ వచ్చేసి ఇక్కడ 10th పాస్ అయి ఉండి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్లో మార్క్స్ ఉన్న వాళ్ళకి, లోకల్ లాంగ్వేజ్ వాళ్ళు మోస్ట్ అంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది 100% మెరిట్ బేస్డే, నో ఎగ్జామ్, నో ఇంటర్వ్యూ. ఇక్కడ అప్లికేషన్ కూడా మీకు డెడ్ లైన్ ముందే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. వై చూస్ ఇండియా పోస్ట్ జీడిఎస్ జాబ్, ఎందుకు చూస్ చేసుకోవచ్చు అంటే ఇది గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీగా ఉంటుంది, డీసెంట్ శాలరీ ఉంటుంది, అన్ని అలవెన్సెస్ ఉంటుంది, వర్క్ లొకేషన్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. మీరు ఎక్కడైతే పుట్టి పెరిగారో అక్కడనే ఏరియాస్లో మీకు జాబ్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ ఉండదు, ఓన్లీ సెలెక్షన్ వచ్చేసి 10th మార్క్స్ మీదనే మీకు బేస్ అయి ఉంటుంది. ఆపర్చునిటీస్ అక్రాస్ ఇండియా, మీకు అర్థమవుతుందా, మంచి కెరీర్ గ్రోత్ కూడా ఉంది. ఇక్కడ మీకు FNQs కూడా ఉన్నాయి. 5th వచ్చేసి లాస్ట్ డేట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి, మిస్డ్గా కాన్ఫరెన్స్. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒక 5 minutes ఉంటుంది అంతే అప్లికేషన్. ఒక 5 minutes కేటాయించండి ఫ్రెండ్స్, అంతే. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు 28,000+ వేకెన్సీస్ అంటే నార్మల్ కాదు. ఇది అఫీషియల్ పోర్టల్లోనే అప్లై చేసుకోవాలి. 5th February లోపు మీరు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకొని ఇంత మంచి జాబ్ వేకెన్సీస్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా, ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.